కంటిన్యూ చేశారు. జగన్ టైంలో కుదిరిన ఒప్పందాలు అయ్యి వీళ్ళు కంటిన్యూ చేసుకొచ్చారంటే అంటే వాళ్ళు ఎలాగ 2 tier cities నే కోరుకుంటారు కాబట్టి అదే. కానీ రాయలసీమ విషయంలో 2 పార్టీల స్టాండ్ ఏంటి అంటే రేపు పొద్దున్న ఏం చెప్తారు? ఏముంటది, అవన్నీ ఎలక్షన్స్ ముందే, ఈ లోపు స్టాండ్లే ఉండవు, అందరూ సిట్టే. బేసిక్ గా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అమరావతిలో భారీగా జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక రకమైన అసంతృప్తి ఉంటది. అమరావతి తక్కువ జరిగింది అనుకోండి, అప్పుడు ఇంకో రకమైన అసంతృప్తి ఉంటది. ఇవన్నీ ఈ విధాన నిర్ణయాలు ఏమి ఇప్పుడు ఏం తీసుకునేది ఉండదు. ఇప్పుడు అలా ఏంటంటే పార్టీ ఎప్పుడు యాక్టివ్ లో. అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు వీళ్ళు ఓన్లీ సూపర్ 6 హామీలు నెరవేర్చడం కోసం మాత్రమేనా ఇప్పుడు జగన్ టీం చేసే పోరాటం? పోరాటాలు ఏం చేయట్లేదు కదా, చేయలేదని విమర్శిస్తుంటారు అంతే. అంటే దాని గురించి అడగండి, మీరు దాని గురించి మాట్లాడండి అని చెప్పడం ఏం లేదు, అట్లా ఏం చెప్పట్లేదే. వీళ్ళు మధ్యలో ఎత్తేసారని చెప్తుంటారు. ఇదిగో మేము చేసాం కదా, ఒక ఏడాది తర్వాత మేము సంపద సృష్టించిన సంపదతో ఇప్పుడు మీకు అమ్మఒడి ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, రైతులకి ఇస్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో మిగతా కూడా ఇస్తామని చెప్తారు. ఇది కామన్ గా నడుస్తుంది అంతే, ఇంకా కొత్తగా అయితే ఏముండదు. ఏముండదు. రైట్, చూద్దాం.